ప్రియ సోదరి సోదరులారా, ఆదికాండములో అబ్రహాము యొక్క యాత్ర మజిలీలు. ఆయన ఒక్కొక్క స్థలానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క అనుభవాన్ని ఆయన పొందాడు, లేదా ఒక్కొక్క స్థలములో ఒక్కొక్క దైవ దర్శనమును పొందాడు. ఆయన ప్రియులారా, ఒక్కసారి అబ్రహాము పరిపూర్ణుడు కాలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు యేసు ప్రభువును మనం నమ్మాం కదా, నమ్మిన నెక్స్ట్ డే ఏమంటారంటే, మీరు యేసు ప్రభువుని నమ్మారు కదా, ఇట్లా మాట్లాడకూడదు కదా, ఇట్లా అనకూడదు కదా. మనము డే బై డే మనం ఒక శిశువు ఎలా ఎదుగుతాడో క్రైస్తవ జీవితంలో అలా మనము పరిపక్వతలోనికి వస్తాం, పక్వములోనికి వస్తాం, పరిపూర్ణతలోనికి వస్తాం. అబ్రహాము కూడా ఆయన జీవితాన్ని మనం ఒక్కొక్క అనుభవాన్ని మనం చూసాం. సరే, ఇప్పుడు ఒక పేరు మనం పెట్టుకుంటే, మోరియా పర్వతముపై అబ్రహాము. ఆయన కల్దియా దేశములో అబ్రహాము, హారానులో అబ్రహాము, ఐగుప్తులో అబ్రహాము, వాగ్దాన దేశములో అబ్రహాము, గెరారులో అబ్రహాము, ఇలా అనేకమైన విషయాలు చూశాం. ఇప్పుడు మోరియా పర్వతంపై అబ్రహాము అక్కడ ఎలా ఉన్నాడు అంటే, ఒక సంపూర్ణమైన విధేయుడుగా అబ్రహాము కనబడుతున్నాడండి. మీరు ఇంకా ధ్యానం చేసేవాళ్ళు, మోరియా పర్వతం పైన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, కల్వరి పర్వతము పైన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు. ధ్యానం చేస్తే ఈ రెండు అద్భుతమైన సంగతులుగా చూడగలం. ప్రియులారా, మనము గమనిస్తూ ఉండగా అబ్రహాము ఆయనకు ఆరాధికుడు కదా. ఈ భాగములో దేవుడు ఏమడిగాడు అబ్రహామును అంటే, ఒకటి అర్థమైంది దేవునికి, అబ్రహాము నేను ఏమి అడిగినా నాకు ఇస్తాడు అని దేవునికి అర్థమైంది. లేకపోతే అడిగేవాడు కాదు ఆయన, నిన్ను నన్ను అడుగుతాడు ఆయన. మన సంగతి తెలుసు, మనల్ని ఏమి అడుగుతాడో అది అడుగుతాడు, మనం ఏమి ఇవ్వగలమో ఆయనకు తెలుసు, వాటిని మాత్రమే అబ్రహాము ఆయన ఏమి ఇవ్వగలడో దేవుడు ఎరిగినవాడు. ప్రియులారా, ఈ భాగములో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వాలి అన్నప్పుడు అబ్రహాము హృదయము భయపడలేదండి, కలత చెందలేదు, ఆయన భయాందోళనతో వణికిపోలేదు. ఆయన హృదయము ఎలా ఉన్నది అంటే, అసమానమైన ఆరాధికుని హృదయముగా అబ్రహాము హృదయాన్ని చూడగలం. ఒక గొప్ప ఆరాధికుడు అబ్రహాము. అందుకే మీకా గ్రంథములో 6వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉన్నదండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొటేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. కదా, ఈ భాగంలో ఈ ప్రవక్త అంటున్నాడు, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా. కదా, అతిక్రమానికి మనం ఏమివ్వాలి, పాప పరిహారానికి మనం ఏమివ్వాలి. ఆనాడు వారేమిచ్చారు, గొర్రెను బలిగా ఇచ్చారు, మేకను బలిగా ఇచ్చారు, కోడెను బలిగా ఇచ్చారు. కానీ ఈయన అంటున్నాడు, నా కుమారుణ్ణి ఇత్తునా అన్నాడు. కానీ అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి ఇచ్చాడు. ఈరోజు ప్రియులరా, నీవు నేను అబ్రహాము జీవితములో నుండి మనము నేర్చుకునే పాఠాలు ఏమిటి అంటే, ఆయన విధేయత. దేవుడేం కోరుకుంటున్నాడు, నీ ద్వారా నా ద్వారా ఆయనకు సంపూర్ణమైన విధేయతను చూపించాలి మనం, లేదా నిస్సందేహమైన విధేయతను చూపించాలి. ప్రశ్నించని విధేయతను ఎందుకు అని అడగలేదండి అబ్రహాం. ఎందుకు దేవా అని అడగలేదు. ఎందుకు అడగలేదు?
అబ్రహామా, నేను నీకు కుమారుని ఇస్తాను అని దేవుడు అన్నప్పుడు ఎందుకు ఇస్తావు దేవా అని ఆ రోజు అడగలేదు కదా. మరి ఈరోజు నీ కుమారుని నాకు కావాలి అంటే ఎందుకు దేవా అని అడిగితే మనంత స్వార్థపరులు ఎవరున్నారు? ఆలోచన చేయండి. దేవుడు ఇచ్చాడు, ఏవీ మనవి కావు. ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించినవే. ఆరోగ్యం ఇచ్చాడా? దేవుడివ్వలేదా? ఆయుస్సునిచ్చాడా? దేవుడివ్వలేదా? సంతానమనిచ్చాడా? అది దేవుడివ్వలేదా? ఉద్యోగమనిచ్చాడా? దేవుడివ్వలేదా? వ్యాపారమునిచ్చాడా? దేవుడివ్వలేదా? సంతానము ఏదైనా, సంపద ఏదైనా ఆయన ద్వారానే మనకు అనుగ్రహించబడినది. అందుకే మనము విధేయతను చూపించాలి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనములో సమూయేలు ఇలా అన్నాడు. 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం కదా. ఆరాధన దేవునికి కావాలి, చెల్లించాలి. కానీ ఆరాధన కంటే ఏం కోరుకుంటున్నాడు? నీ ద్వారా, అయ్యా అమ్మా, నీ ద్వారా, నా ద్వారా ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. అందుకే మన జీవితాన్ని ఆయనకు అర్పించాలి, మన సమస్తమును ఆయనకు అర్పించాలి. సరే, మోరియా పర్వతముపై సంపూర్ణ విధేయత చూపిన అబ్రహాము అని కూడా చెప్పుకోవచ్చు. మోరియా పర్వతంపై సంపూర్ణ విధేయత చూపిన అబ్రహాము. సరే, ఒక 3 సంగతులు నేను జ్ఞాపకం చేసి ఈ వర్తమానాన్ని మనం ముగిద్దాం. 1, సంపూర్ణ విధేయత చూపించాలి అంటే ఏమి అవసరం? సంపూర్ణ విధేయత చూపించాలి అంటే ఏమి అవసరం? సంపూర్ణ విధేయత చూపించాలంటే ఏమి కావాలి? ప్రియులారా, 3 సంగతులు. ఏమేం కావాలి అంటే, మనము దేవునికి సంపూర్ణ విధేయత చూపించాలి అంటే నెంబర్ 1, మొదటిది దేవునితో బలమైన సంబంధమును ఏర్పరచుకోవాలి. దేవునితో బలమైన సంబంధము లేకపోతే నీవు దేవునికి విధేయత చూపించలేవు కదా. దేవుడు నీవు ఎలా ఉండాలి అంటే చూడండి, మొదటి వచనములో ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను కదా. ఏ సంగతులు? ఆ సంగతులు అన్నాడు. ఏ సంగతులు? 20వ అధ్యాయములో అబీమెలెకు ద్వారా బాధపడ్డాడు. 21వ అధ్యాయములో అతడు ఏం చేయబడ్డాడు? హాగరును ఇంటి నుండి పంపివేశాడు. ఇస్సాకు జన్మించాడు. ఆ సంగతులు జరిగిన తరువాత ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని కష్టాలు, నష్టాలు అవి అనుభవించిన తరువాతనే మనము దేవునితో బలమైన సంబంధమును ఏర్పరచుకొనగలము. ఎవరి జీవితములోనైతే సోదరుడా, సోదరి, కన్నీటి అనుభవము లేదో, ఎవరి జీవితంలోనైతే రొమ్ము కొట్టుకునేంత వేదన లేదో, ఎవరి జీవితంలోనైతే అనేకమైనటువంటి అనుభవాల గుండా, శ్రమల అనుభవాల గుండా వెళ్ళలేరో, వారు దేవునితో బలమైన సంబంధమును ఏర్పరచుకొనలేరు. అసాధ్యం. పై భక్తి ఉంటుంది అంతే. వచ్చామా, కూర్చున్నామా, విన్నాం, పోయాం. అలా కాదు. అబ్రహాము జీవితాన్ని మీరు గమనించాం. మొదటి నుండి మనం చూస్తున్నాం ఎన్ని అనుభవాలు. ఆయన జీవితంలో అనేకమైన అనుభవాల గుండా, ఇంకా చెప్పాలంటే నేను అలా చెప్దామనుకుంటున్నాను. దేవునిని మొట్టమొదట దేవుడు పిలవగానే లోబడ్డాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో లోబడిన అబ్రహాం 12వ అధ్యాయంలో
దేవుడు మాట్లాడగానే ఆదికాండం 15వ అధ్యాయం దేవుణ్ణి నమ్మాడు అబ్రహాము. 15:6 ఏముందండి? అబ్రహాము దేవుని నమ్మాను, యెహోవాను నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము యొక్క విశ్వాసము దేవునితో ఒక బలమైన సంబంధం. ఇది ఎలాంటి సంబంధం? తండ్రి కొడుకుల సంబంధం లాంటిదా? ఇది ఎలాంటి సంబంధం అబ్రహాము దేవునికి? లేదా భార్యాభర్తల సంబంధం లాంటిదా? ఎలాంటి సంబంధం? స్నేహితుడు స్నేహితుడు స్నేహ బంధం ఇది. దేవుడు అబ్రహామును గూర్చి నా స్నేహితుడు అని అన్నాడు. ఈ బంధం ఎలాంటిదంటే దీన్ని ఏమంటారంటే రాక్ రిలేషన్షిప్ అంటాం. అంటే రాక్ రిలేషన్షిప్ అని ఇంగ్లీష్లో దేన్ని అంటారంటే ఏది వచ్చినా కదలదు. ఇప్పుడు రాక్ అని అంటామే బండ, సముద్రపు అలలు తాకుతూ ఉంటాయి. ఎప్పుడో 30 సంవత్సరాల కిందట వెళ్ళి చూసాం, ఆ బండ అట్లే ఉంటుంది. సరే, మనం పోతాం, మన మునుమనుమనులు ఎవరైనా యేసుప్రభు రాకపోతే మళ్ళీ చూశారనుకోండి, ఆ బండ అక్కడే ఉంటుంది. ఎన్ని అలలు తాకాయి, కదలలేదే అది, చదరలేదే అది. ఎన్ని అలలు తాకినా అది కదలలేదు. ప్రియులారా, అబ్రహాము దేవుని స్నేహితుడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనములో ఇలా రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. ప్రియులారా, నిజంగా ఒక స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, ఒట్టొట్టి స్నేహితులు కాదు, నిజమైన స్నేహితుడు మన బలాలను ఎరుగుదురు, మన బలహీనతలను ఎరుగుదురు. దేవుడు అబ్రహాము యొక్క బలమును ఎరిగినవాడు, అబ్రహాము యొక్క బలహీనతను ఎరిగినవాడు కదా. బలమును ఎరిగినప్పుడు శబాష్ అబ్రహాం దా నా దగ్గరకు అని, బలహీనత ఎరిగినప్పుడు బుద్ధిలోనడా దూరం పో అనినవాడు కాడు. చూడండి, కావలిస్తే మీరు అబ్రహాం యొక్క బలహీనతలు అంటే ఆయన బలహీనతలను మనం చెప్పుకుంటూ పోతే బలహీనతలు ఉన్నాయి. ఆయన కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహామా నీవు రా అంటే ఎవరిని పెట్టుకొచ్చాడు కదా. కొన్నిసార్లు మనం కూడా మనం రమ్మంటే ఎవరినో వెంట పెట్టుకుని పోతాం, ఆ తర్వాత తలనొప్పి తెచ్చుకుంటాం కదా. లోతుని వెంట పెట్టుకొని వచ్చాడు, అదొక బలహీనత. కరువు వచ్చింది, ఐగుప్తుకు దిగిపోయాడు, అదొక బలహీనత. సంతానము కాలేదు, హాగరును ఆయన భార్యగా ఉంచుకున్నాడు, అదొక బలహీనత. గెరారుకు వెళ్ళాడు, గెరారులో శారాను సహోదరి అని చెప్పాడు. అనేకమైన బలహీనతలు. ప్రియులరా, అబ్రహాము పరిపూర్ణుడు కాడు కానీ పరిపూర్ణుడైన దేవునిని నమ్మినవాడు. ఎస్, నేను నమ్మిన దేవుడు నేను పరిపూర్ణుణ్ణి కాదు, నేను నమ్మిన దేవుడు పరిపూర్ణుడు అని అబ్రహాము తన జీవితములో దేవునిని ఎరిగినవాడు. ప్రియులారా, మనము దేవుని ద్వారా పరిపూర్ణులము కాగలము. మళ్ళా చెబుతున్నాను, బ్రదర్ సిస్టర్, నీకు నీవుగా, నాకు నేనుగా పరిపూర్ణుణ్ణి కాలేము. దేవుని ద్వారా మాత్రమే పరిపూర్ణులము కాగలము. దేవుని వైపు చూస్తూ మాత్రమే పరిపూర్ణతలోనికి ఎదగగలం. మనం ఎదగాలి, ఆయన వైపు చూడాలి, ఆయనను ఎరగాలి, ఆయన ఎలాంటి వాడు. పిల్లలు కేవలం మనము బైబిల్ను చదవడం, బైబిల్ను వినడం, ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మన జీవితంలో ఆయన ఏమి చేయగలడో ఎరగాలి. ఎస్, గాడ్ కెన్ డూ దిస్. దేవుడు దీన్ని చేయగలడు. దేవుడు నా జీవితంలో ఆరోగ్యం ఇవ్వగలడు. దేవుడు నా ఇబ్బందిని తీర్చగలడు. దేవుడు నా వైపు చూస్తున్నవాడు, నాకు సహాయము చేయగలడు అని నమ్మాలి. నమ్మకపోతే ఏం లేదు.
మనము నమ్మకపోతే ఏమీ లేదండి. నమ్మితేనే మన జీవితంలో అద్భుతాలను చూడగలం. అందుకే మీరు బైబిల్లో కొత్త నిబంధన ఏదైనా చూడండి. ఇప్పుడు ఆ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రపు చెంగు ఆ ముట్టగానే ఆమె రక్తధార కట్టాను. అప్పుడు ప్రభు ఉండి ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. విశ్వాసం, ఆమె నమ్మిక ఆమెను స్వస్థపరిచింది. నీ జీవితంలో, నా జీవితంలో అమ్మా అయ్యా అద్భుతం చూడాలి అంటే నువ్వు నమ్మాలి. నీవు ఎంత నమ్మితే అంత అద్భుతం. నీవెంత నమ్మితే అన్ని గొప్ప కార్యాలు, నీవెంత నమ్మితే అన్ని అసాధారణమైన కార్యాలు, మానవుడు ఊహించలేని కార్యాలు దేవుడు చేస్తాడు. నమ్మాలి. కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు అవన్నీ జరగవులే అన్నా. నో 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 జరుగుతాయి. నమ్మాలి, నమ్మాలి. చూడండి, మనము అబ్రాహాము జీవితం ఎలా నమ్మాడో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. 4వ అధ్యాయం 17-18. తాను విశ్వసించిన దేవుని ఎదుట దేవుడు ఎలాంటి వాడో ఆయన ఎరిగాడు. చూడండి, మృతులను సజీవులనుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడి అయిన దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమింతునని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు, ఆ మాట నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఇలా మనం అనుకోవచ్చా? ఈ కాలంలో అబ్రాహాము డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకుందాం. వయసు ఎంత అని అడిగాడు డాక్టర్. ఏం చెప్పాడు? అయ్యా నాకు 99 ఏండ్లు అన్నాడు. టెస్టింగ్లు చేశాడు. బలము లేదు, క్రోమోజోమ్స్ లేవు, లేదా ఆయనలో ఉన్న హార్మోన్స్ లేవు, బలహీనుడయ్యాడు. అసలు సరే పక్కన కూర్చొని శారమ్మను టెస్ట్ చేశారు. ఆమె గర్భం చచ్చిపోయింది, మృతతుల్యమైన గర్భం. ఇప్పుడు దేవుడు తిరిగి ఆ మృతతుల్యమైన గర్భమునకు ఆయన జీవమును పోశాడు. ఎస్, నీవు నేను నమ్మిన యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన ఏదైనా చేయగలడు. నువ్వు నమ్మాలి. నీ నమ్మిక మీద ఆధారపడి ఉంటుంది, అంతే. నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది కదా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అన్నాడు. మృతులను సజీవులుగా చేశాడు ఆయన. మాత్రమే కాదు, అసలు ఏమీ లేదు, శూన్యం. శూన్యములో భూమి కలుగుగాక అన్నాడు, ఆకాశము కలుగుగాక అన్నాడు, సూర్య చంద్ర నక్షత్రములు కలుగుగాక అన్నాడు. ఎన్ని అసలు ఇన్యూమరబుల్ అంటాం మనం, అసంఖ్యాకము, నోటి మాట ద్వారా. మరి దేవుడు అబ్రహాము జీవితములో ఆయన గొప్ప కార్యములను చూడగా నీ జీవితము నా జీవితములో ఎందుకు జరగవంటే బలహీనమైన సంబంధం ఉంది నీకు ఆయనతో. ఏదో చౌచౌ అంటే చౌచౌ బాత్, ఏదో పోయేటప్పుడు యేసు ప్రభువా ప్రయాణం జీవించండి, ఆమె. ఆ తర్వాత మన పని మనది. అంటే ఆయనతో అన్నీ పంచుకునే బంధము నీకుందా? ఆయనకు అన్నీ చెప్పే అనుభవము నీకుందా? లేకపోతే ఎవరేం చేయలేం. మన జీవితాలలో అద్భుతాలను చూడలేం. నీవు నమ్మిన దేవునిని నీవెరుగుదువా? లేఖనములలో ఉన్న దేవుణ్ణి నీవెరుగుదువా? ఈ దేవుణ్ణి అనుభవపూర్వకముగా నీవెరుగుదువా? నీ ఎడల దేవుడు గొప్ప కార్యములు చేశాడని సాక్ష్యమును ఇవ్వగలవా? దేవునితో నీ సంబంధం, నీ బంధము బలమైనదిగా ఉన్నదా, బలహీనమైనదిగా ఉన్నదా? కొత్త నిబంధనలో ఒక వచనాన్ని చూసుకొని 2వ పాయింట్కి వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేనూ
ఊహించు వాటి కంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? అబ్రహాం ఎలాంటి దేవుడని నమ్మాడు? అబ్రహాం రోమాపత్రికలో 4వ అధ్యాయం ఎలాంటి దేవుడని నమ్మాడు? ఆ మృతులను సజీవులుగా చేసే దేవుడని నమ్మాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడని నమ్మాడు. మరి ఇక్కడ నీవు అడిగే వాటి కంటే ఎక్కువ చేస్తాడు ఆయన. అడుగుతున్నావా? నీవు ఊహించిన వాటికంటే ఆయన ఎక్కువగా ఇవ్వగల దేవుడు. సోదరుడా, సోదరి, నేను నేరుగా ఒక మాట చెప్దామనుకొని ఈ ధ్యానం చేస్తూ ఉన్నాను. నీ జీవితంలో దేవుడు కార్యము జరిగించకపోతే నీవెవరిని నిందించాలి? మళ్ళొకసారి అడుగుతా, ప్రశ్న అర్థం కాలేదేమో. నీ జీవితంలో దేవుడు తన కార్యము జరిగించకపోతే ఎవరిని నిందించాలి? నిన్ను నీవు బలహీనంగా ఉన్నావు. నీవు దేవునితో సరైన సంబంధము లేక ఉన్నావు. సరే, దూరమయ్యావా? రా దగ్గరకు. అబ్రహాము దూరమైనప్పుడు దేవుడు మరలా దగ్గరకు పిలుచుకోలేదా? దేవుడు మరలా బలపరచలేదా? రండి, ప్రభు దగ్గరకు వచ్చి మన సంబంధాన్ని, మన బంధాన్ని బలపరుచుకుందాం. రైట్. రెండవది, ఒకటి, సంపూర్ణ విధేయతకు ఏది అవసరం అంటే బలమైన బంధము అవసరం. రెండవది, సంపూర్ణమైన విధేయతకు ఏది అవసరం అంటే తక్షణ సంసిద్ధత అవసరం అండి. అంటే దాన్ని ఏమంటాం? అవైలబిలిటీ అంటాం కదా. అంటే మనము ఆయనకు సిద్ధముగా ఉండుట అవసరం. అంటే ఎప్పుడు పిలిచినా అప్పుడప్పుడు అంటారే, అన్న నీవు అర్ధరాత్రి ఫోన్ చేయి, నేను వస్తాను అంటామే. అలా దేవునికి కూడా మనం ఎలా ఉండాలట? 22వ అధ్యాయం 1వ వచనం మరలా చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, అబ్రాహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా. సంసిద్ధత లేదా తక్షణ సంసిద్ధత, లేదా ఇంకా మీరు దాన్ని ఇంకొక డిగ్రీ పెంచుకోవాలంటే తక్షణ సంసిద్ధత కదా. వెంటనే దేవుడు మాట్లాడిన వెంటనే అబ్రహాము ప్రతిస్పందించేవాడు. చాలా సమయమైన తరువాత కాదు కదా. కొన్నిసార్లు మనం ఎప్పుడో చెబితే ఎప్పుడో దానికి జవాబిస్తాం. అప్పటికేమైపోయి ఉంటుంది? కాలిపోయేవన్నీ కాలి బూడిదైపోయి ఉంటాయి, రావలసినవన్నీ ఆగిపోయి ఉంటాయి కదా. దేవునికి వెంటనే ఇక్కడే 22వ అధ్యాయములో చూడండి, 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా. కుమారుణ్ణి అడగడానికి ముందు చిత్తమన్నాడు. కుమారుణ్ణి బలిగా అర్పించటానికి ముందు నేను సిద్ధము అని అర్థం. అది చిత్తం అంటే, దేవా చెప్పండి ఏం చేయమంటారు, నన్ను ఏం చేయమంటారు అన్నట్లుగా ఆయన సిద్ధముగా ఉన్నాడు. బైబిల్ గ్రంథములో చాలామంది అలా దేవునికి సిద్ధముగా ఉన్న వారిని దేవుడు వాడుకున్నాడండి. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, మన మీటింగ్లు జరుగుతున్నాయి. మనము ఒక అబ్బాయి, 2 అబ్బాయిలు ఉన్నారు. ఒక అబ్బాయి ఏమో భలే షార్ప్ నెంబర్ 1, షార్ప్ నెంబర్ 2, షార్ప్ నెంబర్ 3 అబ్బాయికి చెప్పాలి పని. వాడు వెళ్ళి టకటక చేసుకుని వస్తాడని చూస్తున్నాం. ఎక్కడ కనపడ్డు? షార్పే కానీ పని దొంగ. కానీ మరొక వ్యక్తి ఉన్నాడు, అంత షార్ప్ కాదు, నిదానస్తుడు. అప్పుడు ఏం చేస్తాం? ఆ అబ్బాయికి పనిని అప్పగిస్తాం. అంటే మనకు ఎవరు దగ్గరగా ఉంటారో వారికి మనం పని అప్పగిస్తాం. దైవ గ్రంథములో మోషే దేవునికి దగ్గరగా ఉండగా చిత్తము ప్రభువా అన్నాడు. యెషయా దేవుని దగ్గరగా ఉండగా చిత్తము ప్రభువా అన్నాడు. కొత్త నిబంధనలో అననీయ దేవునికి దగ్గరగా ఉండగా చిత్తము ప్రభువా అన్నాడు. వీరందరి ద్వారా దేవుడు తన కార్యమును జరిగించాడు. ప్రియులారా కదా, అబ్రహాము ప్రభు స్వరమును ఆయన వింటున్నాడు.
ప్రభువు స్వరాన్ని వినేటప్పుడు ఆయన నిరాశ చెందలేదు. ప్రభువు స్వరాన్ని వింటుండగా పనికి ఆయన తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. దేవునికి ఎవరు కావాలి? ఆయన చేతికి అందుబాటులో ఉండేవారు కావాలి కదా. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఆయన ఎవరి కొరకు ఆయన వెతుకుతున్నాడు? ఆయన చేతికి దొరికే వారిని, ఆయన కొరకు ఆకలి గలవారిని, ఆయన కొరకు ఆశ గలవారు, ఆయన కొరకు ఆశ ఉండాలని మనకు. దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని కొరకు నేను నా కుటుంబాన్ని పెంచాలి, దేవుని కొరకు నన్ను నేను అప్పగించుకోవాలి, దేవుని కొరకు నేను వీలైతే చనిపోవడానికైనా సిద్ధమని ఆశ మనకుండాలి. అందుకే కీర్తనాకారుడు 42వ కీర్తన 1-2 వచనాల్లో ఇలా చెప్పాడు. ఏమన్నాడు? 42వ కీర్తన 1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుదును. అంటే ఈయన ఆశ చూడండి. తాత ఎప్పుడు పోవాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు పోవాలి. దీన్ని నేను ఎలా చెప్పాలి మీకు? సరే, మీకు అర్థం కావడం కొరకు చెప్పక తప్పదు. అంటే సిస్టర్స్కి అది అర్థం కాకపోవచ్చు, మీకు కూడా అర్థం కాకపోవచ్చు. తాగుబోతులు ఉంటారు చూడండి. తాగుబోతులకు సాయంకాలం గాను అసలు పొద్దున్నే మనసు పీకుతూ ఉంటుంది. ఎక్కడికి పోవాలని? ఆడికి పోవాలి, అంతే. ఆడు పోవాలి అంటే వారి మనస్సు నిండా ఏముంటుందంటే, అందుకే దేవుడు ఎఫెసీ పత్రిక 5:18లో పరిశుద్ధాత్మ నింపుదలను గురించి మాట్లాడుతూ, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు, మీరు ఆత్మపూర్ణులై ఉండిరి అన్నాడు. అంటే మద్యము తాగినవాడు ఆ మద్యము మత్తులో, అంటే మద్యము యాడికి నడిపిస్తుంది? ఆ షాపుకు ఆడికి పోతాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు? దేవుని సన్నిధికి. మీరు దేవుడు ఆ పోలికను పోల్చాడు అక్కడ. ఆయన ఈ దావీదు హృదయము నిండా నేను ఎప్పుడు కనపడాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు పాట పాడాలి. అందుకే దావీదు రాజు, దావీదు గాయకుడు, దావీదు రచయిత, దావీదు యుద్ధవీరుడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు సంగీత విద్వాంసుడు. ఎలా అండి? ఎలా? ఏదైనా సరే సాధన. ఇప్పుడు ఇక్కడ యవనస్తులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో చదువు ఉంది, కొంతమంది ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆర్ట్ వేయాలి. నేను నా లైబ్రరీకి రండి, నేను వేసిన బొమ్మలు ఉన్నాయి. ఒక మ్యాప్ ఉంది, సెకండ్ కమింగ్, నేను ఇంకో బ్రదర్ కలిసి వేసాము. అది రాయాలి. ఏదైనా రాసే అలవాటు ఉందా? రాయాలి. ఊరికనే గమ్మన కూర్చోకూడదు. కొంతమంది గమ్మన కూర్చుంటారు. ఇక దేనికి పనికి వస్తామండి మనం? ఏదో ఒకటి చెయ్యాలి. డూ సంథింగ్, డోంట్ సిట్ ఐడిల్. మనము దావీదు ఇన్ని ఎలా నేర్చుకున్నాడు? ఆయన మాటికి దేవుని సన్నిధిలోకి పోయి ఓ పాట రాసేవాడు, పాట పాడేవాడు. ఆ పాటను 10 తంతుల సితారా మీద వాయించేవాడు, ప్రార్థించేవాడు, దేవుని సన్నిధిలో ఆయన గడిపేవాడు. దేవుని కొరకు ఆశ, ఆకలి ఆయన మండించేది. ఈ ఆశ నీకుందా? దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశ నీకుంటే దేవుడు తాను ఎలాంటి వాడో ఆయన మనకు బయలుపరుచుకుంటాడు, తనకు తాను మనకు చూపించుకుంటాడండి. ఎవరికైతే అలాంటి ఆశ ఉంటుందో, సిద్ధపాటు ఉంటుందో, వారికి దేవుడు తన్ను తాను చూపించుకుంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. దేవుని కొరకు ఆశ ఆకలి గలవారికి ఆయన ప్రత్యక్షతలను అనుగ్రహించువాడు. ఆయన ప్రత్యక్షతలను అనుగ్రహించువాడు. సమూయేలు మొదటి గ్రంథం 3:10. తరువాత
యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు చిత్తము ప్రభువా అన్నాడు అనమాట. అంతే, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను. ప్రియులారా, అక్కడ ఎవరెవరున్నారు? ఏలీ ఉన్నాడు, గొప్ప గొప్ప యాజకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. కానీ ఒక చిన్న పిల్లవానికి దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. సమూయేలు, నేను చేసే కార్యాన్ని నీకు చెప్తాను. అరే, ఇంత పెద్ద ఆయన ఉన్నాడు ఈడ, ఎన్నో ఏండ్లుగా బలులు అర్పిస్తున్న ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నారు. కానీ దేవుడు ఈ బాలునికి తన్ను తాను బయలుపరుచుకున్నాడు. కారణమేమి? దేవా, నేను నీ కొరకు సిద్ధంగా ఉన్నాను. దేవుని కొరకు తర్ఫీదు కావాలి. నేను 94, 95 బైబిల్ కాలేజీకి వెళ్ళాను. బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి ముందుగానే 7 సార్లు బైబిల్ చదివాను నేను. బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి ముందుగానే కేఏ మాథ్యూ గారని మాకు ఒక టీచర్ ఉండేవాడు. ఆయన ఇప్పటికి ఉన్నాడు. ఎందుకు వచ్చావు నువ్వు బైబిల్ కాలేజీకి అనేవాడు నన్ను. అంటే అర్థమేమి? ఆయన ఏదైనా అడిగితే వెంటనే చెప్పేవాడిని. ఇంక మేము చెప్పేదేముంది, నీవే చెప్తున్నావు కదా. ఇప్పుడు కూడా ఏడైనా కనపడితే ఆయన గ్రేట్ ప్రీచర్ అంటాడు నన్ను. అంటే నేనేం చెప్తున్నానంటే, మనము ముందుగానే సిద్ధపడాలి. దేవుని కొరకు మనము సంసిద్ధంగా ఉండాలి. నేను సిద్ధము అన్నప్పుడు దేవుడు మాట్లాడుతాడు ఆయన. చూడండి, ఇక్కడ యోహాన్ను కూడా మనం ఇలా చూద్దాం కదా. అక్కడ దేవుని కొరకు ఎవరైతే సంసిద్ధంగా ఉంటారో, ఎవరు చూడలేని సంగతులను వారికి మాత్రమే ఆయన చూపిస్తాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ఈ వచనం చదువుకొని 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి 13 వరకు. ప్రభు దినమందు ఆత్మ వశుడనై ఉండగా, అదేనండి, అంటే దేవుని ఆత్మ చేత ఆయన నింపబడ్డాడు. ఆత్మ వశుడై, దానికి మీరు పర్యాయ పదాలు వేరేవేవైనా అలాంటి పదాలు ఏమైనా చెప్తారా? అతడు మద్యము వశములో ఉన్నాడండి అంటారు, అతడు డబ్బు వశములో ఉన్నాడండి అంటారు, ఇంకొక మాట కూడా అంటారు, అతడు ఆ అమ్మాయి వశములో ఉన్నాడండి, లేదా అమ్మాయి అబ్బాయి వశములో ఉందండి. అంటే వాళ్ళ ధ్యాస వాళ్ళ గురించి తప్ప వేరేది వారు వినరు, చూడరు, మాట్లాడరు. ఇక్కడ కూడా ఆత్మ వశుడనై అంటే దేవుని గురించి మాత్రమే చూడగలడు, దేవుని గురించి మాత్రమే మాట్లాడగలడు, దేవుని గురించి మాత్రమే వినగలడు. అది ఆత్మ వశుడనై ఉండగా ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి చూచాడండి. కది భాగములో 11వ వచనంలో, నా వెనుక ఒక స్వరమును వింటిని. 13వ వచనములో, నేను ఒక మనుష్య కుమారుని చూచితిని. కదా, దైవ దర్శనం. ప్రియులారా, నా జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తావో అప్పుడే నీ జీవితానికి తృప్తి. నీవు దేవుణ్ణి చూడగలవో అప్పుడే నీకు ఆనందం. నీవు దేవుణ్ణి చూడగలవో అప్పుడే నీకు ఆశీర్వాదం. సరే, 3వ పాయింట్కి వెళ్దాం. చూడండి, ఆదికాండం 22:2 చదువుకొని మనం ముగిద్దాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుము అని చెప్పాను. సరే, మొదటిది బలమైన సంబంధం కావాలి అని విన్నాం, సంపూర్ణ విధేయతకు. రెండవది తక్షణ సంసిద్ధత కావాలి అని విన్నాం, సంపూర్ణ విధేయతకు. మూడవది సంపూర్ణ సమర్పణ కావాలి.
కదా. ఏమడిగాడు దేవుడు అబ్రహామును? ప్రియులారా, దేవుని దగ్గర అబ్రహామును గురించిన ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన ప్రణాళికను ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని అమలు పరుస్తున్నాడు. వెరీ గుడ్. ప్రణాళికను ఆయన అమలు పరుస్తూ ఉన్నాడు. మీరు ఈ అబ్రహాము జీవితాన్ని అంతటినీ ఒక్కొక్క పాయింట్ మనం గమనించినప్పుడు, ముందు దేవుడు ఏమడిగాడు? చాలా ఏండ్ల క్రిందట, 25 ఏండ్ల క్రిందట ఏమడిగాడు? కల్దియా దేశములో ఉండగా, అబ్రామా, నీవు నా కొరకు నీ దేశాన్ని విడిచిపెడతావా అని అడిగాడు. అబ్రాహం ఏమన్నాడు? ప్రభువా, విడిచిపెడతాను అని. ఇంకా మారు మాట్లాడలేదు. అబ్రాహాములో ఉన్న గొప్ప విశేషం అదేనండి. సరే, మెల్లగా వస్తూ ఉండగా హారానులో ఆగిపోయారు. ఒక ఆయన ఇలా రాశాడు, అబ్రాము వస్తూ వాళ్ళ నాయనంటే తెచ్చుకున్నాడు. ఏం పేరు? తెరహు. ఆయన పేరే అడవి మేక అడ్డగించువాడు అని. ఏరా అబ్రాము, ఎంత దూరం పోతావు? ఆగు, ఇక్కడ ఉందాంలే కొద్ది రోజులు అని ఆపాడు. మళ్ళీ అడిగాడు దేవుడు, అబ్రామా, నేనా మీ డాడీ? ఏమండి ఇది ఇంత కష్టమా? నేను కావాలా, డాడీ కావాలా? ప్రభువా, నీవే కావాలంటే డాడీని తీసేశాడు. ఇంకా తెరహు మరణించగానే, మరణించిన నెక్స్ట్ క్షణములోనే హారాన్ నుంచి ప్రయాణం అయ్యాడు. మళ్ళీ ఇంకొక ఆయన వెంట పెట్టుకొని వచ్చాడు, లోతు. మళ్ళా దేవుడు అడిగాడు, అబ్రామా, లోతుని విడిచిపెడతావా? నా ఇన్నేండ్ల సంబంధం ప్రభువా, మా తమ్ముని కొడుకు ఎట్లా విడిచిపెట్టేది? మనం చాలాసార్లు ఏమన్నా అంటే, అన్నా బంధువులన్నా ఎట్లా విడిచిపెట్టేది? దేవుని కంటే ఎక్కువనా ఈ బంధువులు? నా బంధువులు ఏమని అనుకుంటారన్నా అవి చేయకపోతే? దేవుని కంటే ఎక్కువనా ఈ బంధువులు? దేవుని కంటే ఏ బంధువు ఎక్కువ కాకూడదు, దేవుడే ఎక్కువ కావాలి. లోతును చూడండి, ఒక్కొక్కటి ఎలా తీసేస్తున్నాడో మీరు గమనించండి. తర్వాత ఇంకొక వ్యక్తి యాడైపోయారు అబ్రాహాం జీవితంలో, హాగరుతో పాటు మరొక వ్యక్తి యాడైపోయాడు, ఇస్మాయేలు. మళ్ళీ దేవుడు అన్నాడు, అబ్రామా, ఈ దాసి అయిన హాగరును ఇస్మాయేలును ఇంటి నుండి వెళ్ళగొట్టు. సరే, ఇప్పుడు మిగిలింది ఒకరే ఒకరు. ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇస్సాకుని ఇస్తావా అన్నాడు. మీరు ఆలోచన చేయండి. సంపూర్ణ సమర్పణ అని అందుకే ఆ పేరు పెట్టాను నేను. ఒక్కొక్కటి దేవుడు తీసివేస్తూ ఆయన ప్రణాళికను అబ్రహాము జీవితములో రచించాడు. అందుకే అన్నాడు, నీకు ఏకైక కుమారుడు నీవు ప్రేమించు ఇస్సాకు కదా. ఇంతకు ముందు అధ్యాయములోనే ఇస్మాయేలును పంపేశాడు. ఇక మిగిలిన ఇస్సాకు మాత్రమే. ఇంకా చెప్పాలంటే దేవుడు అబ్రహామునకు ఉన్నదంతా అడుగుతున్నాడు. అబ్రహాం ఏమన్నాడు? ఉన్నదంతా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా, అన్నీ నాకు కావాలి అన్నాడు. అన్నీ నాకు కావాలి, ఇస్తావా? ప్రియులారా, ఎప్పుడైతే అన్నిటినీ అబ్రహాము ఇచ్చాడో దేవునికి, అబ్రహాముకు దేవుడు అన్నిటినీ తిరిగి ఇచ్చాడు. మీరు ఒకసారి చూడండి, ఈ ప్రపంచంలో అరబ్బులు ఒక జాతి, అది ముస్లింలు కాదు. అరబ్బులు అంటే అరబ్బులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, యూదులు, ఇన్ని జనాంగాలన్నీ అబ్రహాముకు ఏమయ్యారు? సంతానముగా మారారు. కారణం ఏంటంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. లూకాసు వార్త 14వ అధ్యాయం 26, 27 వచనాలు. 14వ అధ్యాయం 26, 27. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అన్నాడు. అంటే అర్థమేమి? ద్వేషించడం అంటే పిల్లలను ద్వేషించడమా? తండ్రిని ద్వేషించటమా? ప్రాణాన్ని ద్వేషించడం అంటే అప్పుడేం స్నానం చేయకూడదు, మనం బోవ తినకూడదు, నీళ్ళు తాగకూడదు, నిద్రపోకూడదు, గడ్డాలు పెంచుకొని పిచ్చి వాళ్ళ మాదిరి తిరగాలని కాదు.
దాని అర్థం ఏంటంటే నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించకూడదు, నన్నే ప్రేమించాలి. ఎందుకు? నేను నిన్ను ప్రేమించాను, ప్రాణం ఇచ్చునంతగా ప్రేమించాను. ఇంకా నీ కొరకు నేను పరలోకమనే ఇచ్చాను, నా కుమారుణ్ణి ఇచ్చాను. యేసుక్రీస్తు ప్రాణమే నీ కొరకు ఇచ్చాడు. ప్రియులారా, ఇవన్నీ అడుగుతుంటే అబ్రాహాము జీవితాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు వాస్తవానికి అబ్రాహాము జీవితాన్ని ఒక్క పాఠంలో చెప్పచ్చు. నేను ఇన్ డీటెయిల్డ్గా కనీసం ఒక వ్యక్తినైనా మీకు చెప్పాలని నేను అబ్రహాం జీవితాన్ని స్టడీ చేస్తున్నాను. దేవుణ్ణి ఎందుకు అని అడగలేదండి అబ్రహాం ఎక్కడ కూడా. ఎందుకు ఎలా, ప్రభువా ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు అడుగుతున్నావు కదా. కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు మనకు ప్రారంభములు అర్థము కావు. ఎందుకు అనేది ముఖ్యం కాదు, దేవునికి మనల్ని మనము సమర్పించుకోవడం ముఖ్యం. మనం ఎవరమండి? కుండ. ఆయన ఎవరు? కుమ్మరి. ఈ కుండ కుమ్మరిని ప్రశ్నిస్తే ఏమైనా ఉందా? ఎన్నిసార్లు ప్రశ్నిస్తాం మనం? కదా యెషయా గ్రంథం 29:16లో అయ్యో మీరింత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదని చెప్పవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదని చెప్పవచ్చునా? ఏమండి, చాలు మనకు కావాల్సిన పాయింట్ కదా. ఈ కుండ ఏమయ్యా కుమ్మరి నన్ను ఎందుకు ఇలా చేసావు అని అడగవచ్చా? ప్రియులారా, ఆయన ఆలోచనలు వేరు. అయ్యమ్మా, నీ విషయమై దేవునికి అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. నీ విషయమై అసమానమైన దైవ సంకల్పాలు ఉన్నాయి. ఎస్, అందుకే అన్నాడు ఆయన, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆయన ఉద్దేశాలన్నీ మనకు మేలుకరమైనవి. ఇప్పుడు సపోజ్ మనం కొన్నిసార్లు మన 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 ఆలోచనలు, మన ఉద్దేశాలు కొన్ని కీడు చేసే ఉద్దేశాలు ఉంటాయి. మన కోపం వస్తే ఏం చేస్తాం? మనం పగ పెంచుకుంటాం, ప్రతీకారం పెంచుకుంటాం, ఎలాగైనా వీనికి కీడు చేయాలి అని అనుకుంటాం. ఇది మానవులం. కానీ దేవుడు ఆయన నీ గురించిన ఉద్దేశములు అవి మేలుకరమైనవి. ఒక్క వచనం, 1-2 వచనాలు చదువుకొని ప్రార్థన చేద్దాం, ముగిద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను ఆ మిమ్మును అనే మాట దగ్గర నిన్ను అని పెట్టుకుందామా, సింగులర్. అంటే ఇశ్రాయేలు ప్రజలను గురించి చెప్పాడు. నేను నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు వెరీ గుడ్, నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. అబ్రామా, నేను నీ కుమారుణ్ణి ఇవ్వు అని అడిగాను నీ మేలుకే. నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడిగాను నీ మేలుకే. నీ జీవితంలో అనేక కష్టాల గుండా పంపాను నీ మేలుకే. అనేక అవమానాల గుండా పంపాను నీ మేలుకే. అనేక ఇబ్బందుల గుండా నిన్ను పంపాను నేనే నీ మేలుకే. నీ ఎడల నాకు ఉన్న ప్రణాళికలు తుదకు నీ మేలు కొరకే, మేలు కొరకే, మేలు కొరకే, కీడు కొరకు కాదు. అది ఇది వింటున్నప్పుడు దేవా నీవెంత మంచివాడివి అని మనం ఆరాధించకుండగలమా? రోమా 8:28 చదువుకొని ప్రార్థన చేద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అమ్మా, నీ జీవితంలో దేవుడు ఏది అనుమతించినా, ఒంటరితనం అనుమతించాడా? కన్నీటిని అనుమతించాడా? నష్టాన్ని అనుమతించాడా? ఆయన సంకల్పములు నీ జీవితములో మేలు కొరకే, మేలు కొరకే. అందుకే మనం ఆయనకు అప్పగించుకొని
ఆయనను ప్రశ్నించకుండా, వై లార్డ్, ఎందుకు దేవా నా జీవితంలో ఇలా చేశావు అని అడగవద్దు, ప్రశ్నించవద్దు. ఆయనకు మనల్ని మనం అప్పగించుకొని ఆ మేలు దీవెన పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.